అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ జ్యోతి వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు. కానీ మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుందండి. మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా రొటీన్ ఎలా జరిగిందనేది ఒక చిన్న వ్లాగ్ అండి. మార్నింగ్ లేవంగానే మంచిగా పక్షుల సౌండ్తోని చల్లటి వాతావరణంతో నా డే అయితే స్టార్ట్ అయ్యిందండి. తర్వాత చక్కగా పూరీలోకి మామిడికాయ పప్పు పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. వీటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మీకు పూరితో ఏ కాంబినేషన్ అంటే ఇష్టం అనేది కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి అయితే నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. మా ఊర్లో ఎక్కువగా వెజిటేబుల్స్ అలాగే బత్తాయి అయితే పండిస్తారు. ఇవి ఆ తోటలు అనమాట. ఇక్కడైతే నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చేసాను. ఇది మాకు సాగర్ బ్యాక్ సైడ్ వాటర్ అనమాట. వాటర్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటర్ అంతా వెనకకి వెళ్ళిపోయాయి, ప్లేస్ అంతా ఖాళీగా ఉందని చెప్పేసి మా డాడీ ఇక్కడే నేర్పించారు కార్ డ్రైవింగ్. అవర్స్ అలా డ్రైవింగ్ నేర్చుకోవడం అయిపోయిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుందని చెప్పేసి ఈ చిన్న క్లిప్ అయితే తీశాను. ఇక్కడ చుట్టూ కొండలు, మధ్యలో వాటర్, చాలా పీస్ఫుల్గా ఉంది వాతావరణం అయితే. వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది బోట్లో వెళ్ళి చేపలు కూడా పడుతూ ఉండే అనమాట. ఇంకా కార్ డ్రైవింగ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసి చక్కగా మా చెట్టుకు పండిన సపోటా జ్యూస్ చేసుకొని అయితే తాగేశాను. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాము. మా కర్రీస్ అవి అయితే చాలా బాగా వండుతుంది, కానీ ఇలా బిర్యానీలు అవి వెరైటీస్ అయితే ఎక్కువగా రావన్నమాట. మేము ఊరు వెళ్ళినప్పుడు కాస్త స్పెషల్గా ఉండాలని ఇలా బిర్యానీ అవి చేస్తూ ఉంటాము. అలాగే మన పేరెంట్స్ మనకి ఇష్టమైనవి అన్నీ చేసి పెడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఏదైనా మనం చేసి పెట్టినప్పుడు ఆ సంతోషమే వేరు కదండి. ఇక్కడైతే చికెన్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అయితే మా చెల్లెల పిల్లలు వాళ్ళు స్పైస్ ఎక్కువ తినరని చెప్పేసి ఫస్ట్ అయితే కొద్దిగా వైట్ రైస్ తీసి పక్కకు పెట్టేశాము. ఆ తర్వాతనైతే మొత్తం మంచిగా మిక్స్ చేసేసి లంచ్ అయితే చేసేసాము. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత కాసేపు గ్యాప్ ఇచ్చేసి ఏ మందులు వేసి పండియకుండా ఫ్రెష్గా పండిన మామిడి పండ్లు అయితే తీసుకొచ్చారు. అవైతే మంచిగా ఒక పట్టు పట్టేసాము. ఇదంతా అయిపోయిన తర్వాత మంచిగా ఒక స్లీప్ వేసి లేసాక టీ టైం అయితే అయిపోయింది. చక్కగా టీలోకి అయితే మార్నింగ్ చేసిన పూరీలు అద్దుకొని తినేసాము. మీరు ఎంతమంది ఇలా తింటారనేది కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ అయితే బయట అంతా వేడిగా ఉంటుందని చెప్పేసి ఇలా చక్కగా వాటర్ కొట్టేసాము. ఆ రోజైతే కొంచెం వర్షం వచ్చేలాగా ఉంది కాబట్టి క్లైమేట్ అయితే ఈ విధంగా ఉంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెనక డోర్ ఓపెన్ చేస్తే మాది మొత్తం వెనక తోట ఉంటుంది. అలాగే ముందల సైడ్ అయితే మొత్తం ఊరు ఉంటుందన్నమాట. మా ఇల్లు మధ్యలో ఉంటుంది. వాతావరణం అయితే చాలా బాగుంటుంది అక్కడ. మా అమ్మ వాళ్ళది వాటర్ ప్లాంట్, ఇక్కడ వాటర్ సేల్ చేస్తారు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ టైం అయితే అయిపోయింది. ఇంకా డిన్నర్లోకి అయితే ముందు రోజు చేసిన సొరకాయ అప్పులు పప్పుతోనైతే డిన్నర్ కంప్లీట్ చేసాము. ఇంకా డిన్నర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇంటి బయట ఈ విధంగా మంచాలు వేసుకొని ఆరు బయట చల్లటి వాతావరణంలో మంచిగా పేరెంట్స్తోని టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. అయితే మా చెల్లెల పిల్లలు వచ్చిరాని మాటలతో ముద్దుగా మాట్లాడుతూ డ్యాన్స్ వేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాము డే అయితే. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా డే రొటీన్ అయితే ఈ విధంగా గడిచిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి.